మనం ఏ పని చేసినా సరే ముందుగా మన గ్రామ దేవతను కొలుచుకోవాలని చెప్పేసి మాట చెప్తున్నాను పెద్దోళ్ళు. ఈ గ్రామ దేవత యొక్క శక్తిని మన ఇంట్లో కూడా తీసుకెళ్ళాలంటే, మనం ముందుగా ఏం చేయాలంటే, ఈ సోమవతి అమావాస్య రోజున ఒక 27 నిమ్మకాయలు తీసుకొని, ఒక పసుపు దారంకి ఒక మాలలాగా చేసేసి మనం, ఆ నిమ్మకాయలకు కూడా గంధం, కుంకుమ పెట్టాలి. ఇంకో విడిగా 11 గాని, 9 గాని నిమ్మకాయలు తీసుకోవాలి. దాంతో పాటు పసుపు, కుంకుమ, గంధం, కొబ్బరికాయ, కర్పూరం, చీర ఇవన్నీ తీసుకొని మనం మన మన ఊర్లో ఉన్న గ్రామ దేవత గుడికెళ్ళాలి. మన గ్రామ దేవత ఉంటది గదా! ఆ దేవతని మనం నీట్‌గా నీళ్ళతో కడిగేసి, అలంకరణ చేసి, బొట్లు పెట్టి, ఏదైతే మనం 27 నిమ్మకాయల మాల అయితే ఉందో, ఆ మాలని అమ్మవారికి మాలగా వేసి, ఈ 11 గాని, 9 నిమ్మకాయలు కదా! ఆ నిమ్మకాయలని కింద పెట్టి, ఆ అష్టోత్తరం ఒకటి చదువుతా, ఆ కుంకుమని ఆ నిమ్మకాయల మీద ఏసి పూజ చేస్తా ఉండాలి. అప్పుడేమవుతదంటే, అమ్మవారి యొక్క పవరు ఆ నిమ్మకాయల్లోకి వస్తదనమాట. పూజ అయిన తర్వాత ఒక 3 నిమ్మకాయలని మనం ఇంటి ద్వారానికి కట్టాలనమాట దిష్టిలాగా. తర్వాత ఇంకొక నిమ్మకాయ కట్ చేసేసి దానికి పసుపు, కుంకుమ అద్ది మెయిన్ డోర్‌కి అటు ఇటు పెట్టాలి. ఇంకో నిమ్మకాయని రాగి చెంబు గాని, లేదంటే ఒక గ్లాస్‌లో గాని కొంచెం వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ ఏసేసి, కొంచెం మిరియాలు, కొంచెం నల్ల నువ్వులు వేసి, ఈ నిమ్మకాయని కూడా అందులో వేసేసి మన ఇంటికి ఈశాన్యాన దీన్ని తీసుకెళ్ళి పెట్టాలనమాట. ఆ మిగిలిన నిమ్మకాయలని చెక్కలకు కట్ చేసేసి అంటే నిమ్మకాయ జ్యూస్‌లా చేసుకొని మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఆ జ్యూస్ తాగేస్తే, దాని తర్వాత మిగిలిన నిమ్మకాయ వచ్చేసి మరుసటి రోజున మన తలకి బాగా పట్టిచ్చేసి తలస్నానం చేయాలనమాట. ఈ విధంగా చేయడం వల్ల మన శరీరానికి పట్టినటువంటి మొత్తం అంతా పీడ మొత్తం ఈ ఈ యొక్క పూజతోటి మొత్తం తొలగిపోతుందనమాట.